ఈ స్థానము ప్రేమేందర్ రెడ్డి కంటే లేదా కాంగ్రెస్ అభ్యర్థి కంటే మీకు చాలా ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే మీదే అది. మీ పార్టీకి సంబంధించింది. ఒకసారి మనం అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఇక్కడికి వస్తే నిరుద్యోగుల్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆనాడు బీఆర్ఎస్ మీద ప్రధానమైన ఆరోపణ ఇదే. నిజంగానే అప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఆ వివరాలు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఒక్కటండి, దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉంది. దేశవ్యాప్తంగా ఉంది. అది తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు. ఎందుకంటే జనాభా పెరుగుతున్నది, అందరూ ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతా ఉన్నారు. ఇన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వాలకు ఒక సవాలుగా మారింది. ఇది వాస్తవం. ఏ రాష్ట్రంలో అయినా, ఫర్ దట్ మ్యాటర్ ఏ దేశంలో అయినా కూడా ఆ దేశ జనాభా కానీ, ఆ రాష్ట్ర జనాభా కానీ దాంట్లో 1% మాత్రమే, 1% మందికి మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగాలు. అట్లనే మన రాష్ట్రంలో కూడా 4 కోట్ల జనాభా ఉంది. 4 లక్షల మందికి మాత్రమే నిజంగా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. కానీ ఈ 10 ఏళ్లలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, కొత్త రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటు చేసి, మండలాలు ఏర్పాటు చేసి, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, డబల్ రోడ్లు, తర్వాత కొత్త కలెక్టరేట్లు, వీటన్నిటి కారణంగా ఉద్యోగాల అవకాశాలు పెరిగినాయి. అవి పరోక్షంగా నోటిఫికేషన్ల ద్వారా వచ్చినాయి. ఎందుకంటే మన చర్చ సుమారుగా అంటే మొన్న 30,000తో కలుపుకొని సుమారుగా 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయండి ప్రభుత్వం. మీరు ఇచ్చిన, మీ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో 100%. అయితే నేను కూడా ఉద్యోగాల గురించి ప్రశ్నించినటువంటి వాడిని. మీరు అడగచ్చు, మరి మీరు ఎందుకు ఉద్యోగాలు ప్రశ్నించారంటే, వెన్ వీఆర్ ఇన్ ఆపోజిషన్ డెఫినెట్గా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే చేయదో దాని గురించి కొట్లాడుతూ ఉంటాం. ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు, మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆవేదనతో నేను కొట్లాడినా. నేను అనేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలను రిక్రూట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. గ్రామాల్లో ఉండేటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని రిక్రూట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ గ్రామం పక్కన ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎస్ఐలను, కానిస్టేబుల్ని రిక్రూట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అదేవిధంగా మరి లైన్మెన్లను, విద్యుత్ అధికారులను, వీళ్ళను కూడా రిక్రూట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన చుట్టుపక్కలనే మనకు కనబడుతూ ఉంటారు. గురుకుల పాఠశాలలో, మన మండలంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లో టీచర్లను రిక్రూట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని అన్నారు అనే దాని మీద బాగా చర్చ నడిచిందండి. బహుశా వారు ఉద్యమ సమయంలో అని ఉంటారు, తెలంగాణ వస్తే మనందరికీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ప్రతి ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పుంటారు. కానీ ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం అని ఆయన ఎక్కడ చెప్పలే. ఆయన దేనికోసం అన్నాడు, మన తెలంగాణ వస్తే మనకు అట్లా న్యాయం జరుగుతుందని చెప్పడానికి బహుశా పదాలు వాడుంటారు. కానీ దాని మీద చర్చ, ఇంటికో ఉద్యోగం అన్నాడు, మనకు వచ్చిందా రాలేదా, దీని మీద చర్చ కొనసాగింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బీఆర్ఎస్ కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వడంలో, ప్రజల్ని కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది ఆ రోజు 100%. చాలామందికి అసలు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని తెలియదు. ఒక్క విద్యుత్ శాఖలోనే 12,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది. 26,000 మందికి పర్మనెంట్ చేసింది ఒక్క విద్యుత్ శాఖలోనే. 26,000 మందికి. దీని మీద చర్చ నడవదు. అంటే చర్చకు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, వాటెవర్, వాళ్ళు కన్విన్స్ చేయలేకపోయారు. దాని కారణంగా యువత అంతా కూడా తిరగబడ్డదండి. కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, రియలైజ్ అవుతున్నారు. రియలైజ్లో ఒక మాట రియలైజ్ అన్నారు కదా, రియలైజ్ అనేది ఏ పదబంధాలు, ఏ మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు, రియలైజ్ అనేది ఉంటుంది కదా. కరెక్ట్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెల్లారు లేస్తే నేనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నాడు. ఎల్బీ స్టేడియంలో ఊరంతా పందిరేసి ఓ కార్యక్రమం పెట్టుకి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది సరైనటువంటిది కాదు. ఊర్లలో బరాతు జరుగుతున్నప్పుడు ఒకడు వచ్చి ఎగురుతూ ఉంటాడు. ఎవరి భరత్ అయినా వాడేచ్చో ఎగురుతాడు, ఎవరి పెళ్లి భరత్ అయినా వాడేచ్చో ఎగురుతాడు. అరే ఏంద్రా వారి ఇట్లా ఎగురుతాను అని అంటే ఆడు పోయి ఇంకా మళ్ళీ లొల్లి కూడా చేస్తూ అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లే ఉందండి. ఫైట్ చేసి ముఖ్యమంత్రి వచ్చిండు కదా. ఫైట్ చేసి ముఖ్యమంత్రి కావచ్చు కాక
కానీ దాని తర్వాత ఆయన వ్యవహారం ఎట్లుంది? ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు, పరీక్షలు నిర్వహించింది కేసీఆర్ గారు, దాని ఫలితాలు వెల్లడించింది కేసీఆర్ గారు. కేవలం కోడ్ కారణంగా నియామక పత్రాలు వేయలే అంతే. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి వచ్చి ఏమంటాడు, లేదు నియామక పత్రాలు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి మాట్లాడతాడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. మంది పెళ్ళిళ్ళకు మంగళారతులు పట్టమంటే ఫస్ట్ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. అంటే మీరు ముఖ్యమంత్రిని వేరే వాళ్ళ పిల్లలు తీర్మార్ డ్యాన్స్ చేసే వ్యక్తితో పోల్చడం అంటే ఏ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఒక పోలిక నువ్వు వినియోగించా, వారిని అగౌరవపరచాలనే నా ఉద్దేశం కాదు. ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్, దట్స్ ఆల్. వీ కాంట్ నెగ్లెక్ట్ ఇట్. పోలిక చెప్పిన పోలిక మాత్రమే వారిని అవమానపరచాలని నా ఉద్దేశం కాదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సింది. కానీ విషయం ఏంటంటే దీని మీద చర్చ జరుగుతుంది. అరే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు మేము ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఏంది ఇది నువ్వు జాబ్ క్యాలెండర్ అని ఇప్పటికి 5 నెలలు గడిచింది, కనీసం దాని గురించి మాట్లాడతలేరు. ఆ 46 జీవో గురించి మాట్లాడతలేరు అని చెప్పి నేను లైబ్రరీలోకి వెళ్తే, కోచింగ్ సెంటర్లో వెళ్తే వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నారు ఈ అంశాలు. సో డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ రియలైజ్డ్ కాంగ్రెస్ ఏదో చేస్తుంది అనుకున్నాము, ఏమీ లేకుండా చేస్తుంది అనేటువంటి అభిప్రాయంలోకి ఈరోజు ప్రజలు వస్తున్నారు.